ఈ నెల 18న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య కొత్త అమావాస్య చాలా చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయతో ఈ విధంగా చేయండి. ఇలా చేస్తే చాలండి 60 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అయితే 60 నిమిషాల్లో ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఉగాదికి ఒక్కరోజు ముందు మనకు అమావాస్య వస్తుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ అమావాస్య మనకు చాలా శక్తివంతమైనదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. ఈ రోజున ఎవరైతే నిమ్మకాయ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం కూడా మారిపోతుంది. 60 నిమిషాల్లోనే ఏంటంటే కనుక ఎలాంటి కష్టమైన సరే తొలగిపోవటం అనేది జరుగుతుందన్నమాట. అయితే నెల మనకేంటంటే ఒక రోజు ముందు ఉగాదికి అమావాస్య వస్తుంది కదండి. ఈ రోజున ఖచ్చితంగా కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేయండి. అలా చేయటం వల్ల మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నిమ్మకాయ పరిహారం చేయండి. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ నిమ్మకాయ వల్ల చాలా జరుగుతాయండి. నిమ్మకాయ వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మీరు ఏంటంటే నిమ్మకాయ పరిహారం అయితే చేసుకోండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. అయితే నిమ్మకాయలు ఏంటంటే కనుక మనకు లభిస్తూనే ఉంటాయి కదండి, మనకు దొరుకుతూ ఉంటాయి. నిమ్మకాయలు ఎక్కడైనా సరే మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. పరిహార పరంగా 2 నిమ్మకాయలు చాలు, అంతకంటే ఎక్కువగా ఇంకా అవసరం లేదనమాట. మనం ఇది దేనికి చేయాలంటే కనుక మన ఇంటి పరంగా చేసుకోవాలండి. మన ఇల్లు మనకు ఏంటంటే కొన్నిసార్లు అనుకూలించదు. చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో ఏంటంటే కనుక అందరూ కూడా అంటే ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఇబ్బందులు కలగటం, అనారోగ్య సమస్యలు రావటం, ఇంటి పరంగా ఏంటంటే కనుక నరదిష్టి, చెడు దిష్టి, కను దిష్టి ఇలాంటివి ఉండటం, ఇదంతా కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కదా. ఇలా జరిగినప్పుడు మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్లకు ఇప్పుడు వచ్చి అమావాస్య ఉంది కదా. ఈ అమావాస్య ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అమావాస్య అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట. అయితే ఆ రోజున ఏంటంటే నిమ్మకాయ పరిహారం మన ఇంటి పరంగా ఉండే సమస్యలన్నిటిని కూడా తీసేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే అమావాస్య రోజున సమయం సందర్భం లేకుండా ఈ నిమ్మకాయల పరిహారం చేసుకోండి. ఒక నిమ్మకాయలో ఏంటంటే కనుక అతీత శక్తి దాగుంటుంది. నిమ్మకాయ పరిహార పరంగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఆరోగ్యానికి ఎంత అంటే ప్రయోజనం చేస్తుందో నిమ్మకాయ, అలానే పరిహారానికి కూడా అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా మనం ఏంటంటే సందేహపడకూడదండి, అంటే ఎలాంటి డౌట్లు పెట్టుకోకూడదు మనకు జరగదేమో అని. కానీ ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం మీరైతే ఇంకా నమ్మకంగా నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. వెంటనే ఫలితం వస్తుందన్నమాట. ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి పోగొట్టుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే మీరు ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు తీసుకోండి. మనం ఏంటంటే పరిహారం చేసేటప్పుడు నిమ్మకాయలు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక గ్రీన్ కలర్లో ఉండేవి తీసుకోకూడదు, ఇలా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలే తీసుకోవాలన్నమాట. ఇవేంటంటే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తే పరిహారం ఏంటంటే కనుక సిద్ధింపబడేలాగా చేస్తాయన్నమాట. పరిహార పరంగా ఎప్పుడు కూడా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు తీసుకుంటేనే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇదేంటంటే ఈ పరిహారం ఉంది కదా, ఇది మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం, అతీత శక్తివంతమైన పరిహారం. ఈ యొక్క పరిహార పరంగా ఏంటంటే కనుక మన ఇంటిని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. మన ఇంటి పరంగా ఉండే నష్టాలను, కష్టాలను దూరం చేసుకోవచ్చు. అనేక రకాల సమస్యల్ని, ఇబ్బందులను ఏంటంటే కనుక దూరం చేసేసి కొత్త సంవత్సరం ఉంటుంది కదా, కొత్త సంవత్సరంలో చక్కగా మనము కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. అందుకే నిమ్మకాయల పరిహారం అయితే తప్పకుండా పాటించండి. ఇక ఆ తర్వాత అమావాస్య రోజు కొంతమందికి ఏంటంటే కనుక పడది కదా అమావాస్య. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే అమావాస్య ప్రారంభం అవ్వకముందుకే ఒక నిమ్మకాయని తీసుకుని దగ్గర పెట్టుకొని అమావాస్య పూర్తయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని ఎడమకాయలు మడమ కింద పెట్టి తొక్కేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే 2 నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయకి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూయించే విధంగా, అంటే ఒక నిమ్మకాయకు మొత్తం కుంకుమ పట్టించండి. కుంకుమలో నీళ్లను పోసేసి అది పేస్ట్ లాగా చేసి నిమ్మకాయకు మొత్తం పట్టించండి. ఇంకొక నిమ్మకాయ ఉంటుంది కదా, దానికి ఏంటంటే కనుక మొత్తం కాటుక పూసేయండి, లేదంటే బొగ్గు దంచి దానికి మొత్తం పట్టించండి, ఏం కాదనమాట. ఇలా ఒక నిమ్మకాయ నలుపు, ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక ఎరుపులాగా ఇలా అంటే చేసేసుకోండి, సిద్ధం చేసుకోండి. ఇలా చేసిన తర్వాత వీటిని కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ పట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా పట్టుకున్నా అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి గుర్తుపెట్టుకోండి హాలు, బెడ్రూము, కిచెన్ ఇలా ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇల్లు. మీకు ఎలా ఉన్నా పర్వాలేదు, 2 గదులున్నా పర్వాలేదు, 3 గదులున్నా పర్వాలేదు, ఒకటే రూమ్ అన్నా పర్వాలేదండి. మీకు బాగా కలిసి రావాలి కదా, మీకు ఇబ్బంది ఉండకూడదు కదా. అందుకే ఇలా ఇల్లంతా కూడా తిరగండి. అంటే ఇంట్లో అంతా కూడా తిరగండి, హాలు, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వదిలేసి మిగతా అదంతా కూడా తిరగండి. అలా తిరిగోసి ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఇంటి ముందు నించొని ఇంటికి ఏంటంటే కనుక చక్కగా సవ్య దిశలో దిష్టి తీయండి. అలా తీసేసి ఏంటంటే ఇంటిపైన ఉండే చెడు సమస్యలన్నీ కూడా పోవాలి, ఇంటి పరంగా బాగా కలిసి రావాలి, ఇంట్లో
ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదు అనేసి మీరు సంకల్పం చెప్పుకోండి. ఇలా చేసేటప్పుడు ఏంటంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి, నకారాత్మక శక్తి అంటే కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటాం. నకారాత్మక శక్తి ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ద్వారా మన ఇంట్లోకి చేరుతుంది. కాబట్టి అదంతా కూడా పోవాలంటే మనం గట్టిగా సంకల్పం చెప్పుకొని ఈ విధంగా అండి గుర్తుపెట్టుకోండి. ఇలా చేసేసుకొని ఇంకా మీరు అవి తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా సరే ఏదైనా చెట్టు మొదట్లో పడేసి రండి. ఒక కవర్లో వేసేసుకొని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి పడేసి రావచ్చు. ఇంటికి దగ్గరగా వేసుకోకూడదు, ఇంటి నుంచి కొంచెం దూరంగా వేసుకుంటే మంచిదనమాట. అలా పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి, సరిపోతుంది. ఇంకా మన ఇల్లు చూడండి, ఆ రోజు రాత్రి గడిచిపోయిన తర్వాత లేదంటే ఒక 60 నిమిషాల తర్వాత ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు చూడనటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. నిమ్మకాయలే కదా అనుకోకండి, నిమ్మకాయల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మీ ఇంటి పరంగా ఉండే నరదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి ఇదంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందండి. అస్సలు వదులుకోకుండా ఇంకా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక బెల్లం పరిహారం ఖచ్చితంగా ఆచరిస్తే భూములు కొంటూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ఈ రోజు చేస్తే రేపే ఫలితం రాదు. ఈ రోజు పరిహారం చేసినప్పటికీ కూడా అది 3 నెలలలో సిద్ధిస్తుంది, లేదంటే 41 రోజుల్లో సిద్ధిస్తుంది, 21 రోజుల్లో సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది, మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట. అందుకే బెల్లానికి చాలా పవర్ ఉంటుంది. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా పనిచేస్తాయి. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మనకు భూలాభం అంటే భూమాతకు మనం బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తున్నాం. కాబట్టి భూమాత ఏంటంటే కనుక మనని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగి మనకు భూలాభం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా మందికి తెలియని విషయం అండి. అంటే బెల్లంతో పరిహారం చేయగానే మనకి ఏంటంటే కనుక సొంతింటి కల నెరవేరుతుందా, భూమి కొంటామంటే ఖచ్చితంగా కొంటాము, కానీ సమయం పడుతుంది. వెంటనే ఏం జరగదు, ఏది కూడా జరగదు కదండి. అవి మ్యాజిక్లు కాదు కదా వెంటనే జరిగిపోవటానికి, కొంచెం సమయం అనేది పడుతుందన్నమాట. ఆ సమయంలో ఏంటంటే మనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా బెల్లం ఏంటంటే కనుక తీసుకోండి. ఎంత తీసుకుందంటే కనుక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకొని మీరు వేప చెట్టు దగ్గరికే వెళ్ళండి. వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ విధంగా బెల్లం తీసుకొని మీరు వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా గడ్డ బెల్లం, ఇలా ఈ బెల్లాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు భూలాభం కలగాలి కదా, అంటే భూమి కొనుగోలు చేయాలి. అది చిన్నదా పెద్దదా ఏదైనా పర్వాలేదు, భూలాభం కలగాలి. లేదంటే గృహలాభం కలగాలి. మేము సగంలో ఇల్లు కట్టి ఆపేసామండి, ఆ ఇల్లంతా కూడా పూర్తి అవ్వాలండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే ఇల్లుని స్టార్ట్ చేస్తారు, ఇంకా కట్టలేక అలాగే వదిలేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు బెల్లాన్ని తీసుకొని ఏంటంటే వేప చెట్టు ఉండే దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఈ బెల్లాన్ని అంటే కొంచెం గోతిని తీసేసి అందులో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. తప్పకుండా మార్పు ఉంటుంది. మీరు చెప్పే సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అంటే భూమాతకు బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పించి తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తాం. అలా వచ్చేయడం వల్ల ఏంటంటే కనుక మన కోరిక తీరుతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూస్తాము. భూలాభం కలగాలన్నా, బంగారం కొనుగోలు చేయాలన్నా, అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి, తప్పకుండా ఈ పని అయితే చేసుకోండి. ఈ పని చేసేసి రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే వస్తుందండి. ఆ ఫలితాన్ని మీరేమీ కళ్ళతో చూస్తారనమాట. ఎప్పుడైతే భూమాతకు అంటే బెల్లం సమర్పిస్తామో ఆ బెల్లం ఏంటంటే కనుక భూమాత స్వీకరిస్తుంది. అలా స్వీకరించి మనం కోరిన కోరిక అంటే నెరవేరుస్తుంది అనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు అనమాట అండి. ఒక్కరోజు అంటే ఉగాదికి ఒక్కరోజు ముందు వస్తుంది కదా, ఇది కూడా ఏంటంటే కొత్త సంవత్సరం అమావాస్యగానే పరిగణిస్తారండి. అందుకే మీరు ఏంటంటే తప్పకుండా ఆచరించేసి ఇంకా రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక బెల్లంతో ఈ పరిహారం చేయండి. అంటే బెల్లంతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి. సంకల్పం చెప్పుకొని గట్టిగా మీరు ఏంటంటే కనుక చేసుకొని చెప్పుకొని ఈ పరిహారం కనుక చేస్తే తప్పకుండా అండి మీకు ఏంటంటే పరిహారం సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే కాకుండా మీరు ఒకవేళ పాతి పెట్టే వీలు లేకపోతే ఆ బెల్లం ఏంటంటే మీరు బియ్య పిండిలో కానీ లేదంటే బెల్లం రొట్టెలు చేసేసి ఆవు కూడా తినిపించవచ్చు. ఆవుకు తినిపించినా మీకు అంతే ఫలితం వస్తుంది, భూమిలో పాతి పెట్టినా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి మీకు ఏదైతే అంటే చేయాలనిపిస్తుందో అది చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఆవుకి ఇది తినిపించండి. అయితే అమావాస్య రోజున ఆవుకు ఎవరైతే ఈ యొక్క ఆహారం పెడతారో వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది, వాళ్ళ జీవితంలో ఉండే దరిద్రాలు పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఈ అమావాస్య రోజున తప్పకుండా ఏంటంటే క్యారెట్ని ఆవుకు తినిపించండి. ఎందుకు క్యారెట్ పెట్టాలంటే కనుక మన జీవితంలో దుఃఖం దారిద్రం అనేది ఉంటూనే ఉంటుంది, మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. దానివల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవుకి ఇలా అంటే మీరు అంటే ఇలా క్యారెట్ని పెట్టడం వల్ల అది పోతుందన్నమాట. అలానే కాకుండా
కాకుండా మనలో ఒక ధైర్యం రావాలంటే వంకాయలను ఆవుకు తినిపించాలన్నమాట. అంటే ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క బలం అనేది ఉంటుంది, ఒక్కొక్క సమస్యను తీర్చేంత గుణం అనేది ఉంటుందన్నమాట అండి. అందుకే కొన్ని ఆహార పదార్థాలు ఏంటంటే కనుక ఈ తిదివార నక్షత్రం రోజు ఆవుకు తినిపించాలి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఏంటంటే కనుక మనం చక్కగా ఆహారం తినిపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆవుకు మనం ఆహారం పెట్టేటప్పుడు మనకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకునే ఆహారం పెడితే ఆ సమస్య వెంటనే అంటే తొలగిపోవటం అనేది జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఆవుకు ఆహారం అనేది పెట్టండి. గోమాతకు ఆహారం పెడితే చాలా మంచిది. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీకుండే ఇబ్బంది కూడా తొలగిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది. ఆవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువు తీరుతారు. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా శని బాధలతో ఇబ్బంది పడేవారు, దరిద్రాలతో బాధపడేవారు, ఎప్పుడు చూసిన జీవితంలో ఏంటంటే కనుక దుఃఖాలు దరిద్రాలు మిగిలాయి అనుకునేవారు, ఎంత చేసుకున్నా కానీ మా జీవితం మారట్లేదని బాధపడేవారు ఎవరైనా సరే పర్వాలేదండి. ఇలా ఆవుకి ఏంటంటే కనుక ఆహారం అనేది తినిపించండి. అలా తినిపించడం వల్ల మంచి ఫలితాలతో పాటు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఏంటంటే కనుక షాక్ అవుతారనమాట. ఎందుకంటే మీకు అంత ఫలితం అనేది వస్తుంది. అందుకే మీరు ఈ విధంగా చేసుకోండి. అయితే మీరు ఏంటంటేనండి ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవు దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళగానే నమస్కారం చేసుకోండి. మనసులో నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. అలా చేసి నుదిరి భాగాన తాకండి. కుడి చేతితో నుదిరి భాగాన తాకితే మన చేతుల్లో ధనరేఖలు అనేవి ఉంటాయి. అవేంటంటే మూసుకుపోయినప్పుడు ధన ద్వారాలు ఏంటంటే కనుక డబ్బు అనేది రాదు. ఎంత కష్టపడ్డ డబ్బు రూపాయి కూడా పుట్టక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఆవు నుదిరి భాగాన తాకేసి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆవుకు ఏంటంటే కనుక చక్కగా ప్రదక్షిణలు చేసి ఇంకా ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన ఆహారం అంటే బీట్రూట్ కావచ్చు, కీర కావచ్చు, అలానే కాకుండా క్యారెట్ కావచ్చు, ఆకుకూరలు ఏవైనా పర్వాలేదండి, ఏదైనా సరే పెట్టొచ్చండి. ఇదే పెట్టండి, అదే పెట్టండి, ఇది పెట్టకూడదంటూ ఏమీ లేదనమాట. ఏది పెట్టినా కానీ మీ జీవితం అనేది మారటం అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. అలానే మీ జీవితంలో ఉండే అన్ని సమస్యలు పోతాయి. అనేక రకాలుగా కూడా మీకు బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చక్కగా చేసుకునే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారము. కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో, ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. వాళ్లకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. వాళ్ళే ఆ ఫలితాన్ని చూసేసి ఏంటంటే షాక్ అవ్వటం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాలే మీ జీవితాన్ని మారుస్తాయి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను, బాధల్ని అంటే తీసేస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఆహారం అనేది తినిపించండి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఆవుకు ముఖ్యంగా అండి తోటకూరని తినిపిస్తే చాలా మంచిదండి. జీవితంలో మేము ఎదగలేకపోతున్నాము, మేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము, మా లైఫ్ జీరోతోనే స్టార్ట్ అయింది, మళ్ళీ మేము జీరోలోనే ఉన్నామని బాధపడతారు. అంటే అందరూ కాదు, కొంతమంది అండి లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటారు కదా, చాలా బాధపడతారు కదా, ఇబ్బంది పడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తోటకూరను ముఖ్యంగా ఆవుకు తినిపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. అందుకే ఏంటంటే తోటకూరని కొని మరి ఆవుకు పెట్టండి. ఒకవేళ తోటకూర అందుబాటులో లేకపోతే మీరు ఏంటంటే ఇలా బియ్యపిండి తీసుకోండి. అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బియ్యపిండి, అంటే అంత చిన్న గిన్నె అంత బియ్యపిండి, అందులో బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని తీసుకెళ్లి ఆవుకు తినిపించడం వల్ల కూడా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఆవుకి ఇలా రకరకాల ఆహార పదార్థాలను పెడతారు. అంతెందుకండి, వివాహంలో అధికంగా మీకు నష్టాలు జరుగుతున్నాయి, ఎప్పుడు కూడా వివాహ సమస్య అంటే సంబంధాలు చూస్తే కుదరట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే టమాటాలను ఆవుకు పెడితే ఖచ్చితంగా ఈ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం అనేది అంటే కుదిరే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఇలా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క అంటే సమస్యను తీర్చేంత గుణం ఉంటుందన్నమాట. అందుకే చాలామంది కూడా ఆవులకు ఆహారం పెడుతూ ఉంటారు. గోమాతను అంటే పూజించడం అనేది జరుగుతుంది. అలానే కాకుండా గోవుని పూజించిన, గోమాతకు ఆహారం పెట్టినా అండి సర్వ పాపాలు నశిస్తాయి, కోరుకున్న కోరికలు తీరుతాయి, కుబేరులాగా మారిపోతారు, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక ఇలా ఆవుకు ఆహారం అయితే పెట్టుకోండి. పెట్టేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి. మీకే మంచి రిజల్ట్తో పాటు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఈ విధంగా చేసుకోండి. అయితే ఈసారి అమావాస్య ఏంటంటే కనుక ఉగాదికి ముందు వస్తుంది కావున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఇలా చిన్న చిన్న నియమాలను పాటించండి. ఇలా మనం ముందే చెప్పాం కదా, గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, అమావాస్య రోజు ఒకరిని తిట్టడం కానీ, శాపనార్థులు పెట్టడం కానీ, ఒకరి మీద అరవటం కానీ ఇలాంటివి చేయకపోవడం బెటర్ అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే వీటి నుంచి కూడా కొంచెం దూరంగా ఉండండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. అమావాస్య రోజు రోడ్ల మీద నడిచేటప్పుడు, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎక్కడి నుంచి ఏం తొక్కుతాం, ఎక్కడి నుంచి ఏముంటుందో కూడా మనకు అర్థం కాదు కదండి. ఒక గాలి రూపంలో వచ్చి తాకొచ్చు, ఒక నీడ రూపంలో వచ్చి మనకి ఏంటంటే కనుక తగలొచ్చు. ఇలా అంటే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పెద్దవారు వాళ్ళ అనుభవాలతో చెప్పినవి కాబట్టి ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జరుగుతాయి. వీటిని నమ్ముతారు. వీటిని నమ్మటం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలా అమావాస్య రోజు దూర ప్రయాణం చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయటికి తీయకూడదు. ఎందుకంటే అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మీరు కోరుకున్నది మీ సొంతం అయ్యేలాగా చేసుకోండి. మీరు కుబేరులాగా అవ్వండి. అలానే కాకుండా
ఇక ఈ కొత్త సంవత్సరంలో మీరు కూర్చొని తిన్న తరగనంత ఆస్తిని ఏంటంటే గనక మీ సొంతం చేసుకోండి. ఇంకా ఫలితం వస్తుంది.